ఎంఎస్ వర్డ్లో ఫార్మాట్ మెనూ ఆప్షన్స్ చూద్దాం. మరి ఫస్ట్ ఫాంట్, పారాగ్రాఫ్, బుల్లెటిన్ నెంబరింగ్, బార్డర్స్ అండ్ షేడింగ్, ఈ 4 ఆప్షన్స్ మనం కవర్ చేసుకుందాం. మరి ఫార్మాట్ మెనూలో ఫాంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోబోయే ముందర మీకు సపోజ్ ఇట్లా సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోండి. మరి దీంట్లో దేన్ని మీరు ఫార్మాట్ చేయబోతున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దేన్ని మీరు ఫార్మాట్ చేయాలి అంటే, ఫార్మాట్ అంటే ఈ యొక్క క్యారెక్టర్స్ యొక్క స్టైల్ మార్చడం, సైజ్ మార్చడం, ఇవన్నీ కూడా రకరకాల ఎఫెక్ట్లు పెట్టడం ఈ ఫాంట్ ఆప్షన్ ద్వారా కుదురుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఎంఎస్ వర్డ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలను మౌస్ ద్వారా. సో ఇప్పుడు ఫార్మాట్లోకి వెళ్ళి ఫాంట్ తీసుకోండి. సో ఇక్కడ ఫాంట్ నేమ్స్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. చూడండి, యాక్చువల్గా ఎంఎస్ వర్డ్ అనేది ఇలా ఉంటుంది. మరి అంటే టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్లో అదే ఫాంట్ మార్చాను, చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకొని ఫైనల్గా ఓకే చేస్తే దాని ఎఫెక్ట్ అక్కడ మీకు కనబడుతుంది. సో అట్లా ఏ స్టైల్ కావాలో ఆ స్టైల్ తీసుకొని సెలెక్ట్ చేసి ఓకే అనండి. ఓకే, ఆ విధంగా. మరి ఫాంట్ నేమ్ కాకుండా ఫాంట్ స్టైల్ కూడా మీరు మార్చుకోవచ్చు. చూడండి, బోల్డ్, ఇటాలిక్, రెగ్యులర్, బోల్డ్, ఇటాలిక్ రెండు కలిపి ఇట్లా వస్తాయి. మరి ఫాంట్ సైజ్ అంతా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫాంట్ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అండర్లైన్ స్టైల్, అండర్లైన్ ఎలా పెట్టాలి, సపోజ్ డబల్ అండర్లైన్ పెట్టాం. అండర్లైన్ కలర్ పెట్టుకోండి. అండర్లైన్ కలర్ ఇక్కడ బ్లూ కలర్ ఇచ్చాం. సో ఇట్లా ఇంకా మీరు రకరకాల ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. స్ట్రైక్ ట్రూ, అట్లానే డబుల్ స్ట్రైక్ ట్రూ, 2 సార్లు స్ట్రైక్ అవుట్ చేయడం. నెక్స్ట్ షాడో, అవుట్లైన్స్, ఎంబోస్, ఇట్లా ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ సెలెక్షన్, డీసెలెక్షన్ మీరు చేయొచ్చు. ఫైనల్గా ఓకే ప్రెస్ చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్స్ అంతా కూడా ఇక్కడ అప్లై అవుతాయి. మరి ఇప్పుడు అవన్నీ వద్దనుకోండి, మళ్ళీ తీసేసేయండి. యాజ్ యూజువల్గా రావాలి అంటే మీరు తీసేసేయచ్చు. వాటిని సేమ్ అదే సెలెక్ట్ చేసుకొని అంతా కూడా డీసెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్, అండర్లైన్ నన్, ఫాంట్ కలర్ ఆటోమేటిక్, డబుల్ స్ట్రైక్ ట్రూ తీసేస్తున్నాను, ఎంబోస్ తీసేస్తున్నాను, సైజ్ కూడా నార్మల్ సైజ్ పెట్టేస్తాం. అట్లనే రెగ్యులర్, అట్లనే టైమ్స్ న్యూ రోమన్. సో నార్మల్గా ఫస్ట్ ఉన్నట్లే మీ ఎంఎస్ వర్డ్ అనే ఇది వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఈ ఆప్షన్స్లో సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అనే 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. మరి సూపర్ స్క్రిప్ట్ అంటే ఇది రైజ్ అయినట్టు కనబడుతుంది, చూడండి. సబ్స్క్రిప్ట్ అంటే డౌన్ అవుతుంది. ఓకే, ఆ విధంగా జనరల్గా ఈ 2 ఆప్షన్స్ని మనం ఏ సిచ్యువేషన్లో వాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ అని కావాలనుకోండి, కింద చూపిస్తాం. 10 స్క్వేర్ అని ఉండాలి, 10 స్క్వేర్. మరి ఇక్కడ స్క్వేర్ రావాలంటే నార్మల్గా టైపింగ్లో రావటం లేదు. ఇదేముంటుంది, 102 అని మాత్రమే చూపిస్తుంది. మరి ఈ 2ని సెలెక్ట్ చేసుకోండి, ఫాంట్లోకి వెళ్ళండి, సూపర్ స్క్రిప్ట్. ఓకే, 10 స్క్వేర్ కనబడిందా? అట్లానే దీన్ని 10/2 అని ఇవ్వాలనుకోండి, ఫాంట్ సబ్స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. బేస్ 2 లాగా ఇది రావడం జరిగింది. సో ఆ విధంగా సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ రైజింగ్కి, డౌన్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి. అట్లానే మీరు క్యారెక్టర్ స్పేసింగ్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సపోజ్ వీటి మధ్యలో గ్యాప్ ఎట్లా ఉండాలి, క్యారెక్టర్ స్పేసింగ్, స్కేల్ ఎంత కావాల్సి ఉంటే అంత పెంచుకోండి. లేదు స్కేల్ అట్లానే ఉంచేసి స్పేస్, వీటి మధ్యలో స్పేస్ ఎక్స్పాండెడ్ అని పెట్టుకోండి. ఎక్స్పాండెడ్ ఎన్ని పాయింట్లు మీరు పెంచాలి అనేది ఇక్కడ ఆ పాయింట్లు పెంచుకుంటూ పోతే అవి విడివిడిగా రావడం
జరుగుతుంది. ఫైనల్గా ఓకే బటన్ ప్రెస్ చేయండి. చూడండి విడివిడిగా వచ్చాయి. సో అట్లానే మళ్ళీ మామూలుగా రావాలంటే నార్మల్, లేదంటే కండెన్స్డ్ అంటే దగ్గర వచ్చేసాయి చూడండి. అదే నార్మల్ అని ఇస్తాను. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఎలా ఉండిందో అలా వచ్చేస్తాయి. అట్లానే పొజిషన్ రైజ్డ్ సూపర్ స్క్రిప్ట్ లాగా, లోయర్డ్ సబ్స్క్రిప్ట్ లాగా వస్తుంది. ఎన్ని పాయింట్లు కావాల్సి ఉంటే అన్ని పాయింట్లు రేజింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ చూసినట్లయితే బ్లింకింగ్ బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లింక్ అవుతూ ఉంటుంది. లాస్ వెగాస్ లైట్స్ చూడండి చుట్టూ ఇట్లా వస్తాయి. బ్లాక్ హ్యాండ్స్, రెడ్ హ్యాండ్స్, షిమ్మర్, స్పార్క్లింగ్ టెక్స్ట్, ఈ విధమైన ఎఫెక్ట్స్ అన్ని పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే నన్. ఓకే, ఫైనల్గా ఓకే ప్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ అడ్జస్ట్మెంట్స్ సెట్టింగ్స్ అంతా కూడా దీంట్లో మీరు చూడొచ్చు. మరి పారాగ్రాఫ్ అన్నప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్లు టైప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పారాగ్రాఫ్స్ యూజ్ చేస్తున్నాం, టైప్ చేస్తున్నాం. మరి ఈ పారాగ్రాఫ్లు మీరు సెలెక్ట్ చేసుకొని వీటికి ఎఫెక్ట్స్ మనం పారాగ్రాఫ్ ఆప్షన్ ద్వారా పెట్టుకోవచ్చు. అలైన్మెంట్ ఏ అలైన్మెంట్ కావాలో అలైన్మెంట్ పెట్టుకోండి. ఈ అలైన్మెంట్ అంతా కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి. లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై, ఈ 4 అలైన్మెంట్స్ ఈ పారాగ్రాఫ్ ఆప్షన్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అక్కడ ఉన్నట్వే. మరి ఇక్కడే చూపిస్తాం. ఆల్రెడీ బై డిఫాల్ట్ లెఫ్ట్లో ఉంది, సెంటర్ మధ్యలోకి వచ్చింది చూడండి. అదే రైట్ అలైన్మెంట్, అది మళ్ళీ ఇట్లా. మరి జస్టిఫై అలైన్మెంట్ ఇట్లా అన్ని లైన్స్ కూడా ఈక్వల్ ఇదిలో ఉండేటట్లుగా జస్టిఫై పెట్టుకోవచ్చు. చూడండి మధ్యలో స్పేసెస్ పెట్టుకొని ఈక్వల్గా అడ్జస్ట్మెంట్స్ చేసిందనమాట. అలానే పారాగ్రాఫ్లో మీకు ఇండెంటేషన్, లెఫ్ట్ సైడ్ ఇండెంటేషన్ పారాగ్రాఫ్కి ఎంత కావాలి, అదేవిధంగా రైట్ సైడ్ ఎంత కావాలి చూడండి. ఇండెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వదిలేయడం జరిగింది. మరి నార్మల్గా రావాలంటే మళ్ళీ తగ్గించేసండి ఇండెంటేషన్. స్పెషల్, సపోజ్ ఫస్ట్ లైన్ ఎన్ని ఇంచెస్ స్పెషల్గా కనిపించాలి, 0.5 ఇంచెస్ అన్నాం. ఓకే అనండి. చూడండి ఫస్ట్ లైన్ మాత్రం 0.5 ఇంచెస్ గ్యాప్ వదిలి రిమైనింగ్ లైన్స్ అన్ని నార్మల్గా కనిపిస్తున్నాయి. మరి స్పేసింగ్, పారాగ్రాఫ్ ముందర ఎంత స్పేస్ రావాలి ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. అట్లనే పారాగ్రాఫ్ తర్వాత ఎంత స్పేస్ రావాలి. ఓకే అంటాం. పారాగ్రాఫ్ ముందర తర్వాత స్పేస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ లైన్ స్పేసింగ్, లైన్కి మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి, 1.5 లైన్స్ అన్నాం. అట్లనే సపోజ్ డబుల్ లైన్ అన్నాం అనుకోండి, 2 లైన్స్ గ్యాప్ వస్తుంది. జనరల్గా 1.5 అనేది బెటర్ స్పేసింగ్ అనమాట. సో ఇట్లా క్లియర్గా మనకి పారాగ్రాఫ్ అడ్జస్ట్మెంట్స్ అంతా రావడం జరుగుతుంది. సో ఇవి జనరల్గా మీరు పారాగ్రాఫ్లలో యూజ్ చేసుకునే అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా. మరి బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అని ఉంది. ఈ బుల్లెట్స్ అండ్ నంబరింగ్ ఆప్షను దేనికి యూజ్ అవుతుందంటే పాయింట్ వైజ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకునే దానికి బుల్లెట్స్ అండ్ నంబరింగ్ యూజ్ అవుతుంది. ఏదో ఒక బుల్లెట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఈ టూల్ బార్లో కూడా ఉన్నాయి ఇక్కడ బుల్లెట్స్ అండ్ నంబరింగ్. మరి ఫుల్ ఆప్షన్స్ అన్నీ కావాలంటే ఇక్కడికి వచ్చే విధంగా బుల్లెట్స్ అండ్ నంబరింగ్ అప్లై చేయొచ్చు. ఈ పారాగ్రాఫ్కి ఒకటి, ఆ పారాగ్రాఫ్కి ఒకటి, 2 పాయింట్ లాగా ఇక్కడ చూపిస్తుంది. అట్లానే డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఏ స్టైల్ కావాలన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. బుల్లెట్స్ అండ్ నంబరింగ్, సెలెక్ట్ డిఫరెంట్ స్టైల్. ఓకే, నెక్స్ట్ నంబరింగ్ కావాలనుకోండి, ఇట్లా ఏ నంబరింగ్ స్టైల్ కావాలో ఆ నంబరింగ్ స్టైల్ తీసుకోండి. రోమన్ ఫామ్ అయితే రోమన్ ఫామ్. ఓకే, ఇక అవుట్లైన్ నెంబర్ ఇట్లా 1 by 1 హైరార్షియల్గా మీకు కనిపించాలనుకుంటే ఆ విధమైన మేనర్లో కూడా తీసుకోవచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ మీకు డౌన్ బై డౌన్ ఇట్లా ఒకదాని కింద ఒకటి ఉండాలి. ఆ విధంగా నంబరింగ్ అదే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది.
మరి వద్దు అనుకుంటే ఈ నెంబరింగ్ తీసేయచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇదేమో నెంబరింగ్, ఇదేమో బుల్లెట్స్. వద్దనుకుంటే డీసెలెక్ట్ చేస్తే ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్కి బార్డర్ పెట్టాలి అనుకోండి, బార్డర్స్ అండ్ షేడింగ్ ఉంది చూడండి. మరి దీంట్లో సపోజ్ బాక్స్ అని తీసుకున్నాం, దీనికి కలరు అవంతా కూడా పెట్టుకోవచ్చు, విడ్త్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఓకే అనండి. చూడండి, ఇది బాక్స్ లోపల రావడం జరిగింది. మరి వద్దు అనుకుంటే అది మీరు డీసెలెక్ట్ చేసేయండి. నన్ పెట్టినట్లయితే కోర్స్ మొత్తం సెలెక్ట్ చేయాలి. నన్ ఓకే, బార్డర్ మళ్ళీ పోయింది. మరి ఒక పారాగ్రాఫ్కో లేదంటే కొన్ని లైన్స్కో కాకుండా పేజ్ మొత్తానికి బార్డర్ ఇవ్వాలనుకోండి, ఇక్కడ పైన పేజ్ బార్డర్ అని ఉంది. మరి పేజ్ బార్డర్ తీసుకొని చుట్టూ బాక్స్ మీకు కావాల్సిన ఎఫెక్ట్ ఏది కావాలో తీసుకొని ఫైనల్గా ఓకే అంటే చూడండి, పేజ్ మొత్తానికి బార్డర్ వస్తుంది. మీకు ప్రీవ్యూలో చూస్తే తెలుస్తుంది క్లియర్గా. ఈ విధంగా బార్డర్ రావడం జరుగుతుంది. మరి ఇంకా రకరకాల ఆర్ట్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన బార్డర్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. సో వద్దనుకున్నప్పుడు మళ్ళీ నన్ పెట్టేసండి. ఇక్కడ కూడా నన్. షేడింగ్ కావాల్సి ఉంటే షేడింగ్, ఏ షేడింగ్ కావాలో ఇచ్చుకోవచ్చు మీరు ఇక్కడ షేడింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే. షాడో ఎనీవే నన్ పెడుతున్నాను. టోటల్ బార్డర్ అంతా కూడా పోయింది ఆ విధంగా.